చదివే క్రమంలో ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కొంతమంది చాలా ఎక్కువ చదివేస్తూ హెల్త్ పట్ల శ్రద్ధ తీసుకోకుండా ఏమైపోతుంది అంటే హెల్త్ డిస్టర్బెన్స్ అవుతుందండి. నేను చాలామందికి చూస్తుంటాను, ఎగ్జామ్స్ కరెక్ట్ 2 days ముందే టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది, లేదా ఏదో బయట చిరుతిండి తినడం వలన వామిటింగ్స్ మోషన్స్ అయిపోయి హాస్పిటలైజ్ అవుతారు, సెలైన్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది బాగా వీక్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతారు, ఎగ్జామ్ సరిగా రాయరు. సో హెల్త్ డిస్టర్బెన్స్ అయితే మీరు ఎగ్జామ్ ఎలా రాయగలుగుతారు? ఏదో ఊరికే వెళ్ళి అక్కడ కూర్చున్నంత మాత్రాన పాస్ కాదు కదా, ర్యాంక్ రాదు కదా. మీరు ఆరోగ్యంగా, ఫిట్గా, పర్ఫెక్ట్గా, మానసికంగా, శారీరకంగా పర్ఫెక్ట్గా ఉండాలి ఎగ్జామ్ హాల్లో. అప్పుడేమవుతుంది, మీరు క్వశ్చన్స్ అర్థం చేసుకొని వేగంగా ఆన్సర్లు రాయగలుగుతారు. మీరు ఆరోగ్యం సరిగా లేకపోతే ఎగ్జామ్స్కి ముందు ఇట్లాంటి ఫీవర్లు ఇట్లాంటివన్నీ వస్తే మరి మీరు ఎలా రాయగలుగుతారు? కాబట్టి ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోండి. చూడండి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. మీ ప్లేస్ నుంచుకోవాలి, చిన్న చిన్న బ్రేకులు తీసుకోవాలి, ఎగ్జామినేషన్ డేకి రెడీగా ఉండాలి, ఎక్కువ వాటర్ తాగాలి. ఇలాంటివన్నీ కొన్ని టిప్స్, కొన్ని మెథడ్స్ ఉన్నాయి.